నమస్తే. రైతు పండగ పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ మహబూబ్ నగర్లో గత 2 రోజులుగా సెలబ్రేషన్ చేస్తున్నది. ఇవాళ ఏకంగా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసింది. రైతు రుణమాఫీ చేసినాం, మిగిలిన వాళ్ళకి ఇవాళ కంప్లీట్ చేసినాం, అవి కూడా అయిపోయింది. ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా చేయబోతున్నాం. అండ్ రైతు బంధు సంక్రాంతి లోపు అంటే ఎలక్షన్స్ లోపుగా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపుగా ఇచ్చేస్తాం. సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం, ఆల్రెడీ అకౌంట్లో పడతా ఉన్నాయి. కనీస మద్దతు ధరని రైతులకు ఇస్తున్నాం. వరి ఉత్పత్తిలో తెలంగాణ రికార్డ్ సాధించింది, దేశంలో ఎక్కడా లేదు. అండ్ తెలంగాణలో కూడా ఇప్పటివరకు ఏ సంవత్సరం పండించని, ఏ పంట కాలంలో పండించని వరి ధాన్యాన్ని రైతులు ఈ సంవత్సరం పండించారు. సో అందుకే రైతు సెలబ్రేషన్స్ పేరుతో, రైతు పండగ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. లేదు అంతా తూచ్, రైతులకు ఒరిగింది ఏమీ లేదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో భాగంగా నా ముందున్నారు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. సో మీరు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్, బీజేపీ లీడర్ కంటే ఎక్కువ ఈ అగ్రికల్చర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీతో నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఎనీవే, ఇప్పుడు రైతు పండగ అని అంటున్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు కాబట్టి రైతు పండగ అంటున్నారు. ఎందుకు పండగ అంటే ఇంతకుముందు చెప్పిన ఇవన్నీ మేము కంప్లీట్ చేసినాం, చేస్తున్నాం, చేయబోతున్నాం అని చెప్పే ఒక వాతావరణం అయితే కనబడుతున్నది. సో మీరు ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయట్లే? గారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం పక్కన పెట్టండి, రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. ఒకవేళ ప్రభుత్వం రైతులకు నిజంగా మేలు చేస్తే రైతులే ఉత్సవం చేసుకుంటారు, మేము కూడా స్వాగతిస్తాం. రైతులకు లాభం జరిగితే రాజకీయంగా ప్రభుత్వాన్ని విమర్శించాలని ఎవరికి లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఉత్సవాల పేరు మీద ఏదైతే ఉత్సవాలు చేస్తున్నదో, నువ్వు రాష్ట్రంలో నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే వరంగల్లో ఒక 9 నెలల ముందు రైతు డిక్లరేషన్ పేరు మీద 9 అంశాలు, ఆ 9 అంశాలలో ఇంకా ఒక 6-7 అంశాలు అందులోనే ఉన్నాయి. అయితే మొత్తం 15 అంశాలు ఉన్నాయి. వాటిల్లో మీరైతే హామీ ఇచ్చిందో ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా మీరు అమలు చేస్తే రైతులు పండగ చేసుకుంటారు. కానీ ఏ ఒక్కటి సంపూర్ణంగా చేయకుండా, సరే మీకు అధికారం ఉన్నది కాబట్టి కొంతమంది రైతులు మొబైల్ చేసి ఏదో చేస్తారు. నేనేమంటున్నా, ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది ఖరీఫ్ సీజన్లో పంటలు వచ్చినాయి, ప్రధానంగా వరి. ఈ వరి పంట మీద ఇవాళ మొన్న ఏం చెప్పిండ్రు, 60 లక్షల ఎకరాలు సాగైందన్నారు. ఓకే, 60 లక్షల ఎకరాలకు వాళ్ళు ఏం చెప్పిండ్రు, 1,53 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పిండ్రు. 2, ఎప్పుడు కూడా పంట పండలేదు, అంత పంట ఇప్పుడు పండింది అని చెప్పారు. నేను చెప్తున్నా, ఇవాళ ఛాలెంజ్ 1,53 లక్షల టన్నులు లేదా 153 లక్షల టన్నులు అనేది 100% అబద్ధం. ఎంత? మ్యాక్సిమం 1 కోటి కంటే, అంటే 100 లక్షల టన్నుల కంటే 1 కోటి టన్నుల కంటే ఎక్కువ రాదు వరి ధాన్యం. 60 లక్షల టన్నులు, 60 లక్షల ఎకరాలు సాగైందని దాంట్లో కూడా పోయినసారి 60 లక్షలు సాగైంది, వర్షాలు బాగా పడి. ఈసారి లేట్ అయింది, ఒక 50-55 లక్షల ఎకరాల కంటే ఎక్కువ సాగు కాలేదు. పోనీ వాళ్ళనుకున్న 60 అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినోడే 24 క్వింటాలు వస్తాయని చెప్పిండు. తప్పది, యావరేజ్లో 20 క్వింటాలు వస్తాయి. సన్నధాన్యం అయితే 16-17 క్వింటాలు వస్తాయి, తక్కువ వస్తాయి. 16-17 క్వింటాలు వస్తాయి. దొడ్డుదైతే 30 పైన కూడా వస్తుంది. 40 బస్తాలు వేసుకున్నా 4,028, అంటే ఒక 25 క్వింటాలు, యావరేజ్లో 25 క్వింటాలు దొడ్డు ధాన్యం, సన్నధాన్యం ఒక 16-17 క్వింటాలు వస్తాయి. యావరేజ్ మొత్తం లెక్కేసుకుంటే యావరేజ్ 20 క్వింటాలు వస్తాయి ఎకరాన. 20 వేసినా 120 అవుతుంది మరి. అదే మరి 120 వాళ్ళు చెప్పేది ఎంత, 153 చెప్పింది కదా. అయితే 60 తప్పు. నీకు ఎవరినన్నా మీరు ఇవాళ అంచనాలు తీయండి, మిల్లర్స్ కూడా అడగండి, 1 కోటి టన్నుల దాకా వస్తాయి. 80 లక్షలు వీళ్ళు టార్గెట్ ఇచ్చిండ్రు, 55 లక్షలు కేంద్ర ప్రభుత్వం కొంటుందని. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక 24 లక్షల టన్నుల అవసరం వాళ్ళు కొంటారు. బియ్యం అది కొంటామని చెప్పారు. అయితే ఇవాళ మేమేమంటున్నామంటే, మీరు ఫస్ట్ ఇప్పుడు బోనస్ పంట వచ్చింది, మీరు ఎట్లా రైతు బంధు వానాకాలం ఎగ్గొట్టి ఇయ్యలేదు, 7,500 రూపాయలు వానాకాలం ఇయ్యలేదని మీకు కూడా తెలుసు. ఇలా అయితే అబద్ధం లేదు కదా, నేను చెప్పేదాంట్లో అబద్ధం లేదు కదా. ఒకటి. రెండోది, అంతకుముందు ఇచ్చిన రబీలో మీరు 5,000 ఇచ్చినామని 54,000 కోట్లు 11 నెలల రైతులకు ఇచ్చినామని చెప్పాను. అందులో రబీలో 5 ఇచ్చినామని చెప్పి, రబీలో మీరు లేని ఎట్లా ఇచ్చిండ్రు? నవంబర్. దేనికి అంటున్నారు మీరు? ఇప్పుడు రైతు బంధు 5,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే, నిన్న ఒక టేబుల్ ఇచ్చిండ్రు. మేము 5,000 రూపాయలు రబీలో ఇచ్చినాం రైతు బంధు, ఓకే.
తర్వాత రైతు రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు, 17,000 చిల్లర 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది మాఫీ చేసిన వచ్చారు. అదొకటి. సరే, అది కొంతవరకు వాస్తవం. మూడోది ఏం చెప్పారు, 10,000 అంతకుముందు, ఇప్పుడు 5,000, అంటే మొత్తం 15,000 కోట్లు మేము ప్యాడీ పర్చేస్కు ధాన్యం కొనుగోలు పెట్టినామని పెట్టిండ్రు. ఇది 100% అబద్ధం. నువ్వు ధాన్యం కొనుగోలు నువ్వు పెట్టుడు ఎక్కడిది పైసలు, తర్వాత చెప్తా వివరం. ఇది చెప్పిండ్రు. తర్వాత ఏదో 1,300 కోట్లు మేము ఇన్సూరెన్స్, వాళ్ళ ఇన్సూరెన్స్ అసలు క్లెయిమే చేయలేదు, ఇన్సూరెన్స్ కట్టనే లేదు, కట్టినామని చెప్పిండ్రు. ఇన్సూరెన్స్ కడితే ఖమ్మంలో మీరు ఎందుకు ఇస్తారు 10,000 రూపాయలు, మీరు ఎందుకు వెళ్ళి ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు కదా వరదలు వస్తాయి. తర్వాత 1,400 కోట్లు చనిపోయిన రైతులకు అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన అవి ఇచ్చినా అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇవన్నీ అబద్ధాలు రాసిండ్రు. అవి 54,000 కోట్లకి అయిపోయి. నేను ఒక్కొక్కటి చెప్తున్నా. ఇందులో ఫస్ట్ది ఏంటంటే, గత 5,000 రూపాయలు ఇచ్చింది నవంబర్లో అకౌంట్స్లో పడి ఇవాళ లిస్ట్ ఉన్నది. నేను అబద్ధం చెప్తే కూడా నువ్వు అబద్ధం చెప్పినాడు. అప్పటి నుంచి డిసెంబర్ దాకా నడిచినాయి. మీరు December 7కు ప్రమాణ స్వీకారం చేసిండు. అప్పటికప్పుడు అది కంటిన్యూ ప్రాసెస్లో జనవరి దాకా, సంక్రాంతి దాకా నడిచింది. మీరు ఇయ్యలే 5,000 రూపాయలు పాత పద్ధతిలో. ఆ ప్రభుత్వం, పాత ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యి ఈ ప్రభుత్వం వచ్చే మూమెంట్లో ఎండ్ అయిపోయింది. లేదా ఆయన ఉన్నప్పుడు అసలు పడలే కదా. నవంబర్ ఉన్నప్పుడు ఎప్పుడు పడ్డది? వాళ్ళు ఏం చేసిందంటే, మాకు రైతు బంధు వేస్తేనే ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్ ఏం కాదు, అసలు అప్పుడే వేయాలి నవంబర్, కానీ ప్రతిసారి వాళ్ళు ఫిబ్రవరి మార్చిలో వేస్తాను. కానీ ఎలక్షన్స్ ఉన్నాయి, కోర్టుకు వెళ్ళడము అది కొంచెం కోర్టే కాకుండా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఉన్నాయి కానీ కాబట్టి టైంలీ వేద్దామని వేసింది. ఇప్పుడు ఖరీఫ్ది ఎప్పుడు సెప్టెంబర్ వరకు వేసేది, వాళ్ళు అన్నీ లేటే ఆ ప్రభుత్వం. కానీ ఆసారి ఏం చేశానంటే, వాళ్ళు నవంబర్లో స్టార్ట్ చేసి కొన్ని వేసిండు, అందరికి కొందరికి వచ్చినాయి. ఆ ప్రాసెస్ నడుస్తున్నది, అది జనవరి దాకా పోయింది. ఇది ఒకటి. కాబట్టి అది వీళ్ళు ఇయ్యలే ఒకటి. రెండోసారి వచ్చిన రైతు బంధు మీరు ఏప్రిల్ మేలో ఇవ్వాలి, అది ఇవ్వలేదు, అందరికీ తెలుసు. అది మీరు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఇస్తామన్న దాని గురించి ఇప్పుడు అడ్వాన్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు, అది అయిపోయింది. అది అబద్ధం రాసింది. అలా మీరు 18 లక్షల కోట్లు, 18,000 కోట్లు, 22 లక్షల మందికి 18 అనేది ఏదైతే చెప్పిండ్రో, మీరు ప్రతి మనిషికి 2 లక్షల రూపాయలు, మేము ప్రతి రైతు వారీగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. మీరు 2 లక్షల రూపాయలు కొత్తగా ఇప్పుడు రుణం తీసుకోండి, డిసెంబర్ 9 లోపు, అంతకుముందు డిసెంబర్ 9 లోపు మేము ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు. సరే, రుణం తీసుకున్నారా తీసుకోలేదా కానీ వాళ్ళందరికీ ఇస్తామని చెప్పిండు. మరి కానీ వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ 9కి రుణమాఫీ కాలేదు. దానికి 65 లక్షల మంది రుణగ్రస్తులు ఉన్నారని రేవంత్ రెడ్డి గారే చెప్పి, దాని తర్వాత 49 లక్షలు చెప్పి, ఆ తర్వాత 22 లక్షల కుటుంబం పేరు మీద కుటుంబంలో ఒక్కరికి ఇస్తామని చెప్పి, కొత్త రేషన్ కార్డును బేస్ చేసి కుటుంబం పెట్టి దాన్ని ఎగరగొట్టిండ్రు. 50% అందులో ఎగరగొట్టిండ్రు. రీషెడ్యూల్ మీద కొంతమందిని ఎగరగొట్టిండ్రు. ఆఖరికి 22 లక్షలు పట్టుకొచ్చి ఆ 22 లక్షలకు 18,000 కోట్లు అని చెప్పి, ఆ 18,000 కోట్లలో ఫస్ట్ 7,000 కోట్లు వేసిండ్రు, తర్వాత కొన్ని రోజులు మళ్ళీ కొన్ని వేసిండ్రు, మొన్న నెల రోజుల కింద వరకు 14,000 కోట్లు అని చెప్పారు. ఇప్పుడు గవ్వే మిగిలిన దాంట్లో 3 లక్షల మందికి మళ్ళీ డిస్బర్స్మెంట్ అవుతున్నాయి పైసలు, ఆ 18,000 కోట్లనే. కానీ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నట్టు మళ్ళీ మాట్లాడుతున్నారు. మరి కొత్తగా ఇస్తున్నట్టయితే మేము రైతులందరికీ ఇచ్చినామని మీరు రాహుల్ గాంధీ దగ్గర పోయి ఎందుకు పండుగ చేసుకున్నారు? అదన్నా కరెక్ట్ కావాలి, ఇదన్నా కరెక్ట్ కావాలి కదా. అంటే మీరు ఎప్పుడు రోజు అబద్ధాలు ఆవిడేనా, పొద్దున్న సాయంత్రం వరకు రైతులకు ఇచ్చేదాన్ని? ఇది అయిపోయింది. కాబట్టి ఆ పోని 18,000 కోట్లు ఎక్కడ తీసుకుందాం మీరు వచ్చినాక. ఆ 18,000 కోట్లు ఎక్కడి 2 సార్లు ఈ రైతు బంధు కొట్టిన దాంట్లోనే 12,000 కోట్లు, 7,500 చొప్పున 700 చొప్పున 70,000 మంది రైతులు వాళ్ళే చెప్తారు కదా, మనం చెప్పింది కదా. అంటే ఇప్పుడు వేస్తామంటారు కదా, మన సంక్రాంతి వేసేది జనవరి 15 నుంచి స్టార్ట్ చేస్తారు. ఖరీఫ్ అయిపోయింది, ఖరీఫ్ చేస్తారు, దీన్ని యాడ్ చేస్తున్నారు కదా మీరు. వాళ్ళు వేస్తాం అనేది రబీది, వాళ్ళు వేస్తాం అనేది రబీది. కానీ ఖరీఫ్ అయిపోయింది కదా, ఖరీఫ్లో 12,000 కోట్లు నీకు మిగిలినాయి కదా. ఏప్రిల్ అంటున్నారు కదా, మొన్న ఏప్రిల్ మేలో రావాలి 7,500 కోట్లు, 7,000 కోట్లు, 7,000 కోట్లు కాదు, 12,000 కోట్లు, 7,500 కదా. 5,000 రూపాయలు ఉన్నప్పుడు 8,000 కోట్లు, 7,500 రూపాయలు కాబట్టి 12,000 కోట్లు దాదాపు. మళ్ళీ వీళ్ళు 70 లక్షల రైతులు చెప్పిన వీళ్ళు మీటింగ్లో, అదొకటి. అవి వేలేది ఎగ్గొట్టింది, అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ భవిష్యత్తులో ఎత్తామని వేసినప్పుడు లెక్కాలి, నువ్వు వేసేదాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రబీ స్టార్ట్ అవుతున్నది, ఎప్పుడు ఎత్తావు తర్వాత ముచ్చట. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన ఇలా మోసం జరిగేది అంటే రైతులు, సరే నువ్వు రైతు బంధు వేయలేదు, రుణమాఫీ అరకొరగా చేసినావు, ఇవన్నీ పక్కకు పెడదాం. తర్వాత కౌలు రైతులకు 20 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళకు గుడిస్తాను, వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు, ఇదంతా జరిగింది పోయి. కానీ ఇవాళ వడ్లు వచ్చినాయి కదా, మీరే చెప్పింది కదా 500 రూపాయలు మద్దతు రేటు మీ ఇస్తాను, 2,320 రూపాయలు ఇవాళ ధాన్యానికి రేటు ఉన్నది. మీరు ఏం చేసిండ్రు? దొడ్డోట్లకు కదా, అది నార్మల్ సన్నవాడు కూడా మొత్తం దాదాపు తెలంగాణలో పండే మెయిన్ పంటలు 14-15 పంటలకు, నాకు నోటికే గుర్తు 15 పంటల దాకా మేము అన్ని పంటలకు 500 ఇస్తా ఉన్నారు.
అందులో మెయిన్ ప్యాడీ మనకు కాటన్. అవును. ప్యాడీకి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇది అందరికి అర్థమైంది. కానీ ఆ రోజు సన్న వాట్ల దొడ్డు వాట ఏం చెప్పలేదు. నీకు రేట్ రావాల్సింది దొడ్డు వాటలే ఎక్కువ పండిస్తున్నారు. ఎందుకంటే కాస్త టైం తక్కువ ఉంటుంది, వాటికి కాస్త ఎక్కువ పండుతాయి, ఎక్కువ వెయిట్ వస్తాయి, ఎక్కువ పండుతాయి కాబట్టి వేస్తున్నారు. రిస్క్ తక్కువ. అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు, దాన్ని మీరు సన్నధాన్యం ఎక్కువండి, సన్నధాన్యానికి దొడ్డు ధాన్యానికి ఇవ్వమన్నారు. ఇది ఎన్నికల ముందు చెప్పలే కదా. ఇది ఒక మోసం. ఇవాళ నిన్న పండిన పంట ఖరీఫ్లో నేను చెప్తున్నా 50 నుంచి 60% దొడ్డు ధాన్యం వేసిండ్రు, 40-45% మధ్యలో సన్నధాన్యం వేసిండ్రు. ఎందుకు సన్నదే ఎక్కువ పండించారు, దొడ్డు తక్కువని పేపర్లు రాస్తున్నారు? అరే వాళ్ళు మోసం అండి, బూడకం అండి, అంత రబ్బిష్ ఇది అంతా కూడా. కాబట్టి వేసింది అంటే గతం కంటే పెరిగింది ఈసారి. వీళ్ళు బెదిరించు పెరగడం వాస్తవమే, బట్ గతంలో అసలు ఫస్ట్ 80% సన్నధాన్యం ఉండి 20% దొడ్డుధాన్యం ఉండేది కుట్టాల కింద, చెరువుల కింద. అది రాను ఏమైంది దొడ్డు. మీకు ఐడియా ఉండే 2020 అనుకుంటా, 20 or 21 టైంలో కేసీఆర్ అన్నాడు కదా సన్నడ్లు పండించాలి ఇది అది అనేదో చెప్పిండు. అవును. కానీ బాగా తెగుళ్ళు వచ్చి అంత ఆగమాగమైంది ఎందుకు? ఈసారి ఆ సిచ్యువేషన్ లేదు. అట్లా కాదు. అయితే ఇప్పుడు ఏమైందంటే అదొక రకమైన వరిలో దొడ్డు ధాన్యం మీద కాస్త వెయిట్ ఎక్కువ వస్తుంది, 20-25 క్వింటాలు 26 క్వింటాలు వండుతాయి. రెండోది ఏమైతే పీరియడ్ తక్కువ ఉంటుంది, 120 డేస్లో కావచ్చు. కానీ ఈసారి అది వింటలేం మనం ఎక్కడ పెద్దగా, బాగా నష్టపోయినప్పుడు. నష్టం అంటే కంటిన్యూ ఒకటే విత్తనం ఒకటే పొలంలో వేసినప్పుడు తెగుళ్ళు వస్తూ ఉంటాయి, పంట మార్పిడి చేస్తే రావు, అదొక అంశం. కానీ అంతకుముందు 80% వర్షాకాలం పంటలో 80% సన్నది, 20% దొడ్డుతుండే. రాను ఏమైంది, 80% దొడ్డుదైపోయి 20% సన్నదైంది. ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా పెరిగింది, ఎందుకంటే మేము సన్నధాన్యానికి ఇస్తాం, దొడ్డు ధాన్యానికి వీళ్ళు బెదిరించింది, పెరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే దొడ్డు ధాన్యానికి ఏదైతే ఉన్నదో మద్దతు రేటు వస్తలేదు. ఇప్పుడు మద్దతు రేటుకు 200-300 తక్కువనే అమ్ముతారు, 200-300-150 తక్కువ అమ్ముతారు. దానికి ఇప్పుడు 500 ఎగ్గొట్టింది ఇస్తలేదు దొడ్డు ధాన్యానికి. అంటే ఆల్రెడీ 55% వేసిన పంటకు నువ్వు ఎగ్గొట్టినావు, 500 రూపాయలు అది బోనస్ ఖతం అయిపోయింది. రెండోది 40-45% వేసిన దానికి 2800 పైన ఉన్నది రేటు. మీకు చెప్తున్నా, నేను అమ్ముకున్నా 3200 అమ్మినా. మీరా? నేను కావాలంటే బిల్లులు చూపించండి సార్. ఒక నిమిషం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 acres ఉంది, 4 acres వరి వేసిన. 4 ఎకరాలు వరి వేసారు? 4 ఎకరాలు వరి వేసిన. ఎంత? 4 ఎకరాల వరికి 4 ఎకరాలు సన్నదా దొడ్డుదా? 4 ఎకరాల వరికి నాకు 69 క్వింటాల వడ్లైనాయి. ఆర్ఎన్ఆర్ సన్నది వేస్తే నాకు 69 పేరు మీదనే ఉందా అది? ఎన్ వేణుగోపాల్ రెడ్డి. చూడండి, చూపించండి కెమెరా. నా పేరు మీదే ఉన్నది, నాదే పొలం. సార్ మంచిగా చూపించండి. అది పొలం నా పేరు వినేది, నాదే, నా పేరు వినే ఉన్నది. 69 క్వింటాల వడ్లు వచ్చినాయి నాకు. అంటే 71 వచ్చినాయి, కానీ అందులోకెళ్ళి ఈ సంచి వజనం అన్ని తీసేయంగా నాకు 69 కిలోలు వచ్చినాయి, 69 క్వింటాలు వచ్చినాయి. తేమ శాతం 12, 15. ఇది ఎంత? నెట్ వెయిట్ 3740 కిలోలు. అది ఇక్కడ 3395, అంటే 69 క్వింటాలు. లెస్ 120 ఏంది? తరుగు. మొత్తం 3620 కిలోల దగ్గర 3280. 69 క్వింటాలు రెండు కలిపి 36 క్వింటాలు. 2,21,000 రూపాయలు నాకు అకౌంట్లో పడ్డాయి. ఎంత? 2,21,000 అకౌంట్లో పడ్డాయి. కూడా చూపిస్తాను. 2,21,000 అంటే నాకు 3,200 కట్టించారు. బై 69 వేస్తే మీకు వచ్చేస్తుంది. అయితే నేనేం చెప్తానంటే, సరే నేనేం చెప్తున్నాను, 3,200 పడ్డదా? 3,200 ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారుగా మీరు. ప్రైవేటే. 2,21,000 డివైడెడ్ బై 69 ఏరాదు ఏమున్నది అలా. వేరే ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతే ఎట్లా ఆడపోయి కొనుగోలు సెంటర్లలో ఇచ్చి. నేను చెప్తే వినండి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు అయితే ఇలా ట్విస్ట్ ఏంటంటే, మిల్లర్లను ప్రభుత్వం కుమ్మక్కై రైతులను ముంచుతున్నాయి. ఎట్లా ముంచుతున్నాయి అంటే, నేను చెప్పేది అంటే, ఆల్రెడీ ఈసారి పడిన ధాన్యానికి డిమాండ్ ఉన్నది. సన్నధాన్యం ఆంధ్రాకు పోతున్నది. అక్కడ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల మిల్లులు ఉన్నాయి. వాళ్ళు కొనుక్కపోయింది. ఫస్ట్ వీళ్ళు ఎప్పుడు కాంటాలు స్టార్ట్ చేసారు అన్ని డీటెయిల్గా చెప్తున్నా. October 1 కాంటాలు స్టార్ట్ చేయాలి, వీళ్ళు November 10 దాకా కాంటాలు స్టార్ట్ చేయాలి. అప్పటికే చాలా ధాన్యం వాళ్ళు తీసుకుపోయింది. తర్వాత కర్ణాటక పోయినాయి, కొన్ని మహారాష్ట్ర పోతున్నాయి, కొన్ని తెలంగాణ తినేందుకు వాడుతున్నారు. మన సన్నధాన్యం బాగా డిమాండ్ ఉన్నది, బయట పోతున్నాయి. ఎంత పోతున్నాయి చెప్పనా? 2,700 2,800 అట్లా పోతున్నాయి. అయితే వీళ్ళు ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళు 500 బోనస్ ఇచ్చేయలేదు, వీళ్ళు పీకేది లేదు, ఏమి లేదు. ఇక వీళ్ళకు రాష్ట్రానికి వడ్లు అయితేనో 40 లక్షల టన్నుల అవసరం, బియ్యం అయితేనో 24-25 లక్షల టన్నుల అవసరం. దేనికి అవసరం? హాస్టల్ పిల్లల కొరకును ఈ రూపాయి కిలో బియ్యం ఇచ్చే దాంట్లో 1 కిలో 6 కిలోలు కుటుంబానికి ఇస్తాడు, 5 కిలోలు కేంద్రం ఇస్తుంది, 3 రూపాయల చొప్పున. దాంట్లో 2 రూపాయల సబ్సిడీ వీళ్ళు భరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం, 1 రూపాయి కన్జ్యూమర్ భరిస్తాడు, 34 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తే 5 కిలోలు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో కలుపుతున్నది. ఆ 1 కిలో కొరకు
కొన్ని అవసరం ఉంటాయి. ఇవన్నీ కలిపితే హాస్టల్కు వీటికి కలిపితే 24 లక్షల టన్నులు వీళ్ళకి అవసరం పడుతుంది. ఆ 24 లక్షల టన్నులలో వీళ్ళు టార్గెట్ ఇచ్చింది ఎంత అంటే దొడ్డుయి 25 లక్షల టన్నులు కొంటున్నారు వాళ్ళు, సన్నపై 15 లక్షల టన్నులు. ఇది బోనస్ కొరకు కొంటలేరు, వీళ్ళ అవసరాలకు కొంటున్నారు. రేటు 2500 కంటే ఎక్కువ పెరగద్దు, పెరిగితే నాకు వజన్ పడుతుంది కాబట్టి మిల్లర్లకు కంట్రోల్ చేసి మీరు 26-27 పెట్టాలి, నేను 28 పెడితే నేను బోనస్ ఇచ్చిన కింద వస్తుంది అని చెప్పి అమ్ముకున్నాక ఇవి కొంటున్నారు. అసలు నీకు వడ్లు కొనమని డిమాండే లేదంటున్నా నేను. బ్రహ్మాండంగా బయట మార్కెట్ ఈ సీజన్లో పోయిన నవంబర్లో 3200 అమ్మినాం ఇదే సీజన్లో సన్నది. ఇప్పుడు చూడండి, నేను అబద్ధం చెప్పిన ఇవాళ డేట్ ఇవాళ 30వ తారీఖు. ఇవాళ రేవంత్ రెడ్డి వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళు కొనుడు అయిపోయిందంటే 3200 నుంచి 3400 పోతాయి వాటిని దాచుకున్న వాళ్ళకు. అంటే ఇక్కడ ఏంటంటే మిల్లర్లను కంట్రోల్ చేసి 2500 రూపాయలు వీళ్ళు కొని వీళ్ళ అవసరాన్ని కొని అది కంప్లీట్ అయినాక వదిలేస్తారు. నీకు 500 బోనస్ లేదు, దొడ్డుదానికి అసలే ఇవ్వమన్నారు, సన్నదానికి కూడా వీళ్ళు బోనస్ బయటనే 2500 అకౌంట్లో వేసేది ఎట్లా మరి? ఇప్పుడు కొనుగోలు సెంటర్లకు వచ్చి అమ్మిన వాళ్ళందరికీ బోనస్ ఇస్తున్నాం అంటున్నారు కదా. బోనస్ ఎక్కడి సార్ 2500 ఇస్తాను, 2500 నువ్వు ఇచ్చేది బయట కూడా రేటు ఉన్నది కదా అంటున్నా. నువ్వు కొనకపోతే 2500 బయట అమ్ముకుంటాం కదా, నేను అందుకే చూపించిన. 3200 వచ్చింది కదా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను కాస్త బేరికిలు గిరికిలు నీట్గా చేసి అమ్మిన సీట్ కొరకు. అయితే బయట ఇప్పుడు 3200 కాదు, కనీసం 3000 రూపాయలు పోయేది. ఇప్పుడు నేను ఎందుకంటానంటే నువ్వు కొనేది ఎక్కడిది, నువ్వు నీ అవసరానికి కొంటున్నావు అని చెప్తున్నా. నువ్వు నీ అవసరాన్ని కొంటూ నేను 500 బోనస్ ఇస్తానంట, నువ్వు 500 బోనస్ ఇవ్వకున్నా నువ్వు పట్టించుకోకపోతే 3000 రూపాయలకి ఇలా క్వింటల్ సన్నధాన్యం పోతుందని చెప్తున్నా. అందుకే నాది ఎగ్జాంపుల్ చూపించిన. నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టినావు, రిస్ట్రిక్షన్ పెట్టి 2500 రూపాయలు నీ అవసరాన్ని కొంటున్నావు, అలా బోనస్ ఇచ్చేది లేదు. నువ్వు ఒకవేళ కొనకపోతే 2500 కంటే ఎక్కువ రేటు బయట అమ్ముడుపోతాయని చెప్తున్నా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. కాబట్టి బయట మార్కెట్ డిమాండ్ ఉన్నది, ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉన్నది. ఇవన్నిటి పక్కకు పెట్టించి మిల్లర్లు మీరు కుమ్మక్కయ్యి ఇలా రైతు రేటు వేయకుండా చేసి నీ అవసరం మీద కొన్న తర్వాత నేను బోనస్ ఇచ్చానని ఫోజులు కొట్టి విడిచిపెడతావు. అప్పటికి రైతులందరూ అమ్ముకుంటే మిల్లర్ దగ్గర పోయినాక స్టాక్ చేసుకున్నాక వాళ్ళకు రేట్ వస్తుంది. అప్పుడు 3500-3600 అమ్ముకుంటాడు, వాళ్ళకు రేట్ వస్తుంది, బయటకు అమ్ముకుంటాడు. ఆంధ్రలో కొనుక్కపోతాను, కర్ణాటక పోతున్నాయి, మహారాష్ట్ర ప్రాంతానికి పోతున్నాయి, మనకు కూడా తెలంగాణ ప్రాంతానికి అవసరం అయిపోతుంది, వాళ్ళకు లాభం వస్తుంది. ఇక్కడ మునిగేది కూడా రైతు, నువ్వు బోనస్ ఇచ్చేది లేదు, మను లేదు. మరి మీ దాంట్లో తేమ శాతం 12-10 ఉన్నది, ఆ స్థాయిలో ఉంటే మరి అంత రేటు పోతున్నదేమో. ఇప్పుడు గవర్నమెంట్ 17% కదా. ఎవ్వరైనా రైతు ఇచ్చేది 12% తేమ లోపే ఇస్తాడు ఇప్పుడు ఇచ్చేది, ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి. దీనిలో కొనుగోలు సెంటర్లలో ఎంత పెడుతుంది? 17 కదా. 17 శాతం ఎక్కడైనా 12 కానీ ఆడి పోయారు 13-14, అంటే పోస్ట్ అప్పుడు ఉంటుంది 14-15, కానీ ఎండ పెడుతున్నారు కదా. ఎండ పెడుతున్నారు ఎక్కువ ఉంటే నువ్వు అంతమంది తరుగు తీస్తున్నావు, అది లెక్కకు రాదు నేను అనేది, అది పక్కకు పెట్టండి. కానీ ఇవాళ మీరు చేసే రేట్ల మోసం ఏంటి అని నేను చెప్తున్నా. ఇవాళ మీరు చెప్పిన 60 మీ లెక్క ప్రకారమే కరెక్ట్ అనుకుంటే 60 లక్షల ఎకరాలకు 1,53,00,000 టన్నులు ఏది ఉంటే మీరు చేసే మోసం ఎంతది అన్నట్టు. కాబట్టి అంత లేదు. 1 కోటి మిల్లర్స్ కూడా చెప్తున్నారు 1 కోటి టన్నుల కంటే ఎక్కువ రాదండి, 100 లక్షల టన్నుల కంటే ఎక్కువ రాదు, అందులో 80 లక్షలను వీలే కొంటా అన్నారు. FCI కూడా 55,000 టన్నులు పెడతా అన్నారు, అవి కూడా కష్టమే. ఆల్రెడీ దొడ్డుదానికి డిమాండ్ ఉన్నది, సన్నదానికి డిమాండ్ ఉన్నది, ఎవరి మీద ప్రెషర్ లేదు. కానీ వీళ్ళు పెట్టే ఆంక్షల వల్ల మిల్లర్లు వీళ్ళు కుమ్మక్ కావడం వల్ల ఈ 500 అనే బోనస్ అనే డ్రామా వల్ల ఇలా రైతులకు బయట ఫ్రీ మార్కెట్లో అమ్ముకోకుండా చేసి రైతులకు నష్టం చేసి మేము లాస్ట్ ఆయన కంటే మేము బెటర్ అంటారు వీళ్ళు. ఎట్లా బెటరు? కేసీఆర్ కంటే మేము బెటర్. కేసీఆర్కి ఇదే డ్రామా చేసిండు. కేంద్రం కొంటే కేంద్రానికి పేరెత్తాందని చెప్పి కేంద్రం దగ్గర తాకోసారి పోయి గెలుకుంటా కాంటాలు అక్టోబర్లో పెట్టాల్సిన నవంబర్ దాకా జరిపి ఆఖరుకు మంత్రి దగ్గర పోయి మీరు ఆ వడ్లు కొనాలి, ఈ వడ్లు కొనాలి, అవి కొనాలని పంచాయతీ పెట్టి లాస్ట్కు మళ్ళీ నవంబర్లో కాంటాలు పెట్టి అమ్మి మేమే కొన్నామని ఫోజులు ఇచ్చి మళ్ళీ అవి తీసుకుపోయి FCIకి ఇచ్చి పైసలు తీసుకున్నట్టు. ఇంకొక విషయం చెప్తున్నా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు విషయంలో 100 రూపాయలు కూడా బజన్ పడేది లేదు. ఎందుకంటే వీళ్ళ అవసరానికి వీళ్ళు సేకరించుకుంటారు. వీళ్ళు సేకరించుకున్న ఏదైతే వడ్లు ఉన్నాయి, మిల్లర్కి ఇస్తే వాళ్ళు బియ్యం ఇస్తాను కదా, ఆ బియ్యం కూడా నిన్న మేము రైతులకు ఇచ్చినామని 10,000 కోట్లని రాసిండు, 15,000 కోట్లని రాసిండు. అది ఎట్లా? నువ్వు వడ్లు ఇస్తేనే కదా పైసలు ఇచ్చింది. FCI ఎట్లా రీఫండే కదా. కాదు, ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ కొనేటి చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు ఉన్నాయి కూడా వాళ్ళు 2 సీజన్లలో కలిపి 15,000 కోట్ల ధాన్యం కొన్నాము అన్నారు. నువ్వు 15,000 కోట్ల ధాన్యం కొంటే నీకు ధాన్యం ఇస్తేనే కదా పైసలు ఇచ్చింది. ఇంకో కదా మరి రైతుకి నువ్వు అదనంగా ఇచ్చింది ఎట్లా?
నువ్వు ధాన్యం తీసుకున్నావు, డబ్బులు ఇచ్చినావు 15,000 కోట్లు, అది నీ రాష్ట్ర అవసరాలకు. అంతే. లేదు మేము కొనుగోలు చేసి ఎఫ్సిఐ పెట్టాం కదా 10,000 కోట్లు అప్పు తెచ్చా అంటే మళ్ళీ కేంద్రం దగ్గర తీసుకుంటాను కదా, వడ్డీతో సహా తీసుకుంటాను కదా, నువ్వు సర్వీస్ ప్రొవైడర్వే కదా, అది నువ్వు రైతులకు ఎట్లా ఇచ్చినట్టు? ఇప్పుడు ఎక్కడ కానీ గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా వీళ్ళు సర్వీస్ ప్రొవైడర్లు, అంటే వీళ్ళు సర్వీస్ చేయాలి. ఎట్లా సర్వీస్ చేయాలి? ఒక 10,000 కోట్లు సీజన్లో ఇప్పుడు తెస్తారు బ్యాంకు నుంచి, సివిల్ సప్లై తీసుకుంటారు, ముందుగా రైతులకు ఇచ్చేయాలా, తర్వాత ఎఫ్సిఐ కేంద్రం వీళ్ళు ఇచ్చేదేం లేదండి, లోన్ తెచ్చి ఇస్తారు. దాని మిత్తి కేంద్ర ప్రభుత్వం కడుతుంది. ఇవాళ సపోజ్ 2,320 రూపాయలు మద్దతు రేటు ఉంటే సుమారు 450 రూపాయలు పర్ క్వింటాల్ వడ్లకు 2,300 ప్లస్ 450 ఎంత 2,780 రూపాయలు కట్టిస్తాంది. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా మాకు 3,200 వచ్చింది ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే అని, మరి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆ స్థాయిలో పెట్టొచ్చు కదా ఏది కేంద్రం? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ నేషనల్ యావరేజ్ తీసుకుంటారు ఒకటి, మార్కెట్ ఎప్పటికి ఒక తీరు ఉండేది. నెంబర్ 2 ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ఇప్పుడు దొడ్డు వాళ్ళకి అంత లేదు కదా, మరి వీళ్ళు మద్దతు ధర కంటే విషయం చెప్తున్నా, అదే మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాని ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది నేను చెప్పేది అంటే నేషనల్ యావరేజ్. రాష్ట్రాలకి ఏం చెప్తుంది, మీకు కనుక ఒకవేళ నేషనల్ యావరేజ్లో ప్యాడీకి ఎంత పెట్టుబడి అయితే అన్న లెక్క తీసుకొని లెక్క ఇచ్చేస్తారు వాళ్ళు, ఏదైనా ఏ పంటకైనా చేసినప్పుడు నేషనల్ యావరేజ్ తీసుకుంటే తెలంగాణ యావరేజ్ తీసుకోరు. తెలంగాణలో ఏం చేయాలంటే ఏ రాష్ట్రమైనా ఏం చేయాలి, వాళ్ళకి కనుక పెట్టుబడి కంటే తక్కువ వచ్చినప్పుడు రాష్ట్రం కలుపుకోవాలి, మద్దతు రేటు బోనస్ రూపంలో ఏదైనా కలుపుకోవాలి, ఏదైనా సాయం చేయాలి. ఇది లేదంటే డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం మార్కెట్లో ఎక్కువ రేట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు 2,300 ఉంటే నీకు 3,000 రూపాయలు 2,200 3,000 ఎందుకు పోతుంది? మార్కెట్లో డిమాండ్ ఉన్నది కాబట్టి పోతుంది. అయితే మార్కెట్లో డిమాండ్ వచ్చినప్పుడు అంత రేటు ఏ ప్రభుత్వాలు ఇవ్వాలి, అంత డబ్బు వెళ్ళదు. కాబట్టి నేనేమంటున్నా అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పెట్టుబడి లాస్ కాకుండా ఉంటుంది. అందుకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉద్దేశం ఏంటంటే రైతు పెట్టుబడి మునగద్దు, రైతు పెట్టుబడి మునగకుండా ఉండేది. ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచింది జాతీయ ప్రభుత్వం, 50,000 రూపాయలు ఇస్తుంది ఇవాళ వరకు. అంతకుముందు ఎంత తెలుసా, 20,000 15,000 25,000 ఉండే. మోడీ ప్రభుత్వం వచ్చినాక ఒక ఎకరానికి పెట్టుబడి కింద ధాన్యానికి వరికి 50,000 రూపాయల పెట్టుబడి ఇస్తాను, 40 నుంచి 50,000 ఇస్తాను. ఎవరు ఇవ్వాలి? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచింది. 3% వడ్డీ మీద రుణ వడ్డీ మాఫీ చేస్తుంది. మరి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసుకుంటూ ఇది కెమికల్స్ మీద సబ్సిడీ ఇస్తున్నది. ఒక ఎకరం వరకు 10,000 సబ్సిడీ వస్తున్నది. ఒక యూరియా మీద ఒక బస్తా మీద 45 కిలోల బస్తా మీద 2,500 సబ్సిడీ ఇస్తున్నది. ఒక DAP మీద 2,500 సబ్సిడీ ఇస్తున్నది, 3,450 రూపాయలు అని చెప్తున్నా. బస్తాల మీదే ఉంటుంది, నేను చెప్పుడు కూడా కాదు. ఇంత ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చి, భూసార పరీక్షలో డబ్బులు ఇచ్చి, నీకు 7% ఇంట్రెస్ట్కి ఇచ్చి, అలా 3% ఇంట్రెస్ట్ రిబేట్ ఇచ్చి, సకాలంలో నీకు నబార్డ్లో 20 లక్షల కోట్లు పెట్టింది కావాల్సిన రుణాలు తీసుకోమని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి నీకు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే నువ్వు ఇస్తాన కనీసం ఇది 5,000 రూపాయలు 7,500 ఇవి ఇవ్వకుండా మరి ఇవాళ వాటి పేరు మీద కేసీఆర్ పనిముట్లకు వాటికి వీటికి సబ్సిడీలు అన్నీ కొట్టిండు. మరి ఇవాళ అవన్నీ కొట్టి ఇవన్నీ కొట్టి ఇవాళ మీరు మళ్ళీ పంట పండినాక కూడా మేము బోనస్ ఇస్తామని అవి ఇవ్వకుండా మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఆంక్షలు పెట్టి ఫ్రీ మార్కెట్ లేకుండా నువ్వు కొనేదాకా అంతకన్నా రేట్ ఎక్కువ రావద్దని చెప్పి మిల్లర్లు మీరు కుమ్మక్కై రైతులు ముంచుతుంటే దాని మీద మీరు ఉత్సవాలు చేస్తారా? ఇప్పుడు దేని కొరకు ఉత్సవాలు చేస్తారు? ఏమి ఇచ్చినా ఉత్సవాలు చేస్తారు? రైతు బంధు ఇవ్వవు, బోనస్ ఇవ్వవు, రేట్లు సిండికేట్ చేస్తావు, పెట్టుబడి సాయం ఇవ్వవు. మరి దేని కొరకు నువ్వు ఇప్పుడు చేసేది ఉత్సవాలు? మేము అడుగుతున్నాం. మేము విద్యుత్కు 10,000 కోట్లు విద్యుత్ సబ్సిడీ ఇచ్చినాడు. 10,000 నువ్వు అంతకుముందు గవర్నమెంట్ కూడా ఇచ్చింది, అది నువ్వు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రభుత్వం రైతు కథనంగా ఇచ్చింది ఏంటని మేము అడుగుతున్నాం. 54,000 కోట్లలో 10,000 కోట్లు విద్యుత్ అని చెప్పిండు. విద్యుత్ నువ్వు ఇచ్చింది అంతకుముందు కూడా ఇచ్చింది కదా, నువ్వు అదనంగా ఇచ్చింది. ఇప్పుడు రుణమాఫీ మరి లాస్ట్ ఆయన 4 ఏళ్ళ వాళ్ళు రుణమాఫీ ఆయన వల్ల కాలేదు, మేము చేసినాం ఇమీడియట్ గా అని చెప్తున్నారు కదా. ఎవరి వల్ల కాలేదు? వీళ్ళు 100% ఆయన వల్ల కాలేదు, ఆయన అరకొర చేసిన ఆయన ప్రభుత్వం దించిండ్రు, అయిపోయింది. నిన్ను అడిగిన రైతులు వచ్చి నేనే చేస్తా 2 లక్షలు, నువ్వు డిసెంబర్ లోపు తీసుకున్న వాళ్ళందరూ 2 లక్షలు తీసుకోండి ఒక్కొక్కరు, తీసుకున్న వాళ్ళందరికీ నేను వచ్చి మాఫీ చేస్తా అని రెచ్చగొట్టినావు. రెచ్చగొట్టి ఇవ్వాలి నువ్వు అందరికి మళ్ళీ కుటుంబం బేస్ చేసి నువ్వు 70 లక్షల మంది రైతులను 22 లక్షలు కుదించి ఇచ్చినావంటే ఏమన్నట్టు? ఇప్పుడు ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, మన 2 అన్నదమ్ములు, నీకు 2 లక్షలు నాకు 2 లక్షలు ఉన్నది. ఆ కార్డు 10 నుంచి ఇవ్వలేదు, ఇప్పుడు ఒకటే కార్డు మీద ఉన్నది. భూమి మాత్రం నీ పట్ట నీకున్నది, నా పట్ట నాకున్నది. కానీ ఇప్పుడు ఇద్దరు కలిపి 2 లక్షలు ఇస్తే నాకు 3 ఎకరాలు అదే, నీకు 2 ఎకరాలు ఉంటాయి, ఆ రేషియో పంచుకొని వాళ్ళది అనుకుంటారు. పంచుకున్నదే కదా ఒకరికి మాఫీ అవుతుంది, వాళ్ళు మిగతా ఆయన ఎందుకు ఇస్తాడు? అది కూడా సీక్రెట్. ఇప్పుడు అగ్రికల్చర్ అధికారుల కంట్రోల్ లేదు, బ్యాంకులు నీకు హెడ్ ఆఫీస్కి ఏం పంపినాయో తెలియదు, ఎవరికి ఎంత మాఫీ చేయాలో తెలియదు, గందరగోళం ఊళ్ళల్లా, సొసైటీలు ఖతం చేసిండ్రు. అందుకే నేను ఏమంటున్నా అంటే అగ్రికల్చర్ మీరు 9 పాలసీలు చెప్పాను కదా, అగ్రికల్చర్కు 9 రిఫార్మ్స్ చెప్పాను. 9 రిఫార్మ్లలో ఒక్క రిఫార్మ్ కూడా నువ్వు కంప్లీట్ చేయాలి కదా. నీకు భూములు
మీరే ఇంటర్వ్యూ తీసుకుని ధరణి రద్దు చేస్తున్నారు, ఎప్పుడైందా ధరణి రద్దు అయిందా నేను అడుగుతున్నా. పోనీ ధరణి రద్దు కాలే, భూమి దాని కమిటీ వేసినారు, ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు. సీసీఎల్ఏలో మళ్ళీ పాత అధికారినే పెట్టిండ్రు, పెట్టి మేము రిఫార్మ్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేసినావు రిఫార్మ్, నువ్వు ఏం ఉద్ధరించినావు, నువ్వు అవి రద్దు చేస్తాను, కొన్ని రద్దు చేయలేదు. పోనీ భూమి అంతకుముందు ఏమన్నారు, భూములు మేము కొలతలు చేస్తాం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే కొలిచి హద్దులు నిర్ణయించి ఎవరి వాళ్ళకి ఇచ్చి మీకు కంపల్సరీగా అందరికీ భూమి అంటే వాళ్ళకు ఇక మా డాక్యుమెంట్ వస్తే తలా కింద పెట్టుకొని పడుకుంటట్టు మేము అన్నీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు నువ్వు సంవత్సరం అవుతాను దాని మీద ఏమైనా చేసినావు, ఏం చేయలేదు కదా. తర్వాత అగ్రికల్చర్ పాలసీ తయారు చేస్తామన్నారు, అది ఏం లేదు, దాని మీద కూడా ఏం లేదు. విత్తన చట్టం తీసుకొస్తా ఉన్నారు కొత్తగా, విత్తనాలలో మోసం జరగకుండా చూస్తున్నారు, దానికి ఇప్పుడు ఏం లేదు, కొత్త విత్తనాలకు ఏం లేదు. రైతు బంధు వేస్తా ఉన్నారు, ఏం లేదు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ కానీ. నేనేమన్నా మీరు ఇచ్చిన మేనిఫెస్టో అక్కడ అర్థంలాగా కనిపిస్తున్నది. ఓకే, అందులో ఎన్ని నువ్వు మాఫీ చేసినావని చెప్పగలగాలి కదా. అవి ఏం చేయకుండానే రైతు ఉత్సవాల పేరు మీకు చేసి మీరు దగా చేసి ఆత్మవంచన ఎందుకు చేసుకుంటారు? రైట్. మరో ముఖ్యమైన అంశము రైతుల నుంచి కొంత పాలిటిక్స్లోకి వస్తే, ఇంతకు మీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు తెలంగాణకి? December 15th లోపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అంటున్నారు కదా. భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయిందండి, బూత్ మండల్ లెవెల్ అయిపోయిందా? అంటే మెంబర్షిప్ అయిపోయింది. ఇప్పుడు మండల కమిటీలను, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల కొరకు ప్రిపేర్ అవుతున్నారు. ఇవాళ కూడా మీటింగ్ అవుతున్నది. అది అయిపోగానే స్టేట్, అది అయిపోయిన స్టేట్కి సంబంధం లేదు. స్టేట్ జాతీయ పార్టీ ఆలోచించి స్టేట్ ప్రెసిడెంట్ ఫైనల్ చేస్తుంది. ఇక్కడ అందరి అభిప్రాయాలు తీసుకునే ఫైనల్ చేస్తారు డెమోక్రటిక్గా. పబ్లిక్ ఫేస్ ఎవరుంటే వాళ్ళను ఎప్పటిలోపు అయిపోతుంది? December 15 లోపు అయిపోతుంది అని అంటున్నారు. కావచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎవరు పబ్లిక్ ఫేస్ అంటే ఎవరయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? పబ్లిక్ ఫేస్ ఎవరు ఉన్నది అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. వాళ్ళు సర్వే చేసుకొని నిర్ణయిస్తారు. ఆశావాదులు ఏంది లిస్ట్ అంతా పెద్దగా కనిపిస్తుంది, 5-6 మంది కనపడుతున్నారు. పబ్లిక్ ఫేస్ అండ్ ఓబీసీ కమ్యూనిటీ దీంట్లో అవకాశం ఉంటుంది. ఓబీసీకి ఎక్కువ అవకాశం, ఓబీసీ పబ్లిక్ ఫేస్కి అవకాశం ఉంటుంది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంచనా. అంటే కొంతమంది అంటే పబ్లిక్ ఫేస్ అని కాకుండా ఫస్ట్ 2 years 3 years పీరియడ్ ఎలక్షన్స్ దగ్గర వరకు వచ్చే వరకు ఒకరిని పెట్టి తర్వాత మంచి ఇప్పుడు అయిన పబ్లిక్ ఫేస్ని ఇప్పుడు అయిన వాళ్ళు ఎలక్షన్ దాకా ఉంటారు. ఇక ఇప్పుడు అయిన వాళ్ళు ఎలక్షన్ దాకా ఉంటారు. దాదాపు ఎలక్షన్ దాకా ఉంటారా? ఇప్పుడు 3 ఏళ్ళ మాది పీరియడ్, 3 years 4 years ఎలక్షన్ ఉంది. అవును. ఇప్పుడు డిసెంబర్లో ఎప్పుడైనా జనవరి ఎప్పుడైనా కూడా మళ్ళీ లాస్ట్ బట్ 1 year ఇక మార్చేది తక్కువ అవకాశం, కంటిన్యూ ఉండే అవకాశం ఉంటుంది. అది కాబట్టి మెయిన్ ప్రజలలో ఉండి పబ్లిక్ ఫేసు, పబ్లిక్లో గుర్తింపు ఉండి ప్రజల మనంద ముందే నాయకుడిని పెట్టే అవకాశం. ఈటలకు అవకాశం ఉంటుందా? ఈటల తెలియదు ఇక మరి ఏమి ఇస్తుంది, ఎవరికి ఏమి ఇస్తారో తెలియదు. కానీ ఇక మాకున్న అవగాహన మేరకు మేము మాట్లాడుతున్నాం. జాతీయ పార్టీ ఆలోచించే విధానంలో మాకున్న అవగాహన మేరకు ఎవరికి వాళ్ళు ఆయన ఇటు గుంజుతున్నా, ఆయన ఇటు గుంజుతున్నా, అందరినీ ఒకరినొకరు గుంజుకుంటారు. కాంగ్రెస్లో కంటే ఎక్కువ ఉన్నట్టు మీ దాంట్లో వాళ్ళదేమో కనబడుతుంది ఎదురుగా, తన్నుకుంటుంటే కనబడుతుంటారు కెమెరాలో, మీది కనబడదు. అట్లా అంటే మా ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీలో ఒక్కలే ఉంటారు డిక్టేటర్, ఆయన ఏం చెప్తే అది అవుతుంది, ఆయన ఇష్టం ఉంటుండాలి పార్టీలో. కానీ బీజేపీ అట్లా కాదు, కాంగ్రెస్ కూడా అట్లా కాదు. అంటే బీజేపీలో డిసిప్లిన్ ఉంటుంది, నో డౌట్. ఇప్పుడు కాంగ్రెస్ లెక్కనే అయింది మీది కూడా. ఎట్లయితుందండి, ఇప్పుడు ఎవ్వరు కూడా ఎక్సీడ్ గారు పార్టీలో, ఎక్సీడ్ అయ్యి మాట్లాడితే అది స్థానం చూసుకుంటుంది. అంత సీన్ లేదు, అంత ధైర్యం ఎవరికి లేదు. ఆశలు ఉంటాయి, ఇప్పుడు తప్పు లేదు కదా. ఇప్పుడు నేను కావాలి స్టేట్మెంట్ అని ఆశ ఉంటుంది, మీకుంటుంది, నాకుంటుంది, వారికి ఉంటుంది. ఉంటే తప్పు లేదు, ఆశ ఉండడం తప్పు కాదు. కానీ పార్టీ నిర్ణయించినాక దాన్ని వ్యతిరేకిస్తే తప్పు అవుతుంది. బట్ అట్లా పార్టీని కాదని వ్యతిరేకించే శక్తి ఎవరికి లేదు, చెయ్యరు కూడా. చేస్తే బయటికి పోవాల్సి వస్తుంది అంతే. కాంగ్రెస్లో వ్యతిరేకించిన పార్టీలే ఉంటారు, వ్యతిరేకించుకుంటూ కూడా పార్టీలు ఉంటారు. కానీ బీజేపీలో అట్లా సాధ్యం కాదు, అట్లా అది అసాధ్యం. అది ఇది మా అభిప్రాయం. చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నరహరి వేణుగోపాల్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.